సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. సార్ ఇప్పుడు ఈ పొత్తులకు సంబంధించి మళ్ళీ సీట్లలో కొంచెం చేంజ్ జరుగుతుంది, అవన్నీ మనం చూస్తూ ఉన్నాము. అనపర్తి సీట్ ఒకటి, ఉండి సీట్ ఒకటి, అలాగే 2-3 ఎంపీ స్థానాలను కూడా మార్పు చేరుస్తామని చెప్పేసి కూడా జరుగుతున్నాయి చర్చలు. మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం ఈ పొత్తుల గురించి, ఇవన్నీ బీఫామ్లు ఇచ్చేదాకా ఎవరికి ఉంటుందో అని చెప్పేసి చెప్తూ ఉన్నాము. ఏంటి పరిస్థితి? అంటే నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు చెప్పాను కదా, భారతదేశ రాజకీయ చరిత్రలో అధికారంలో ఎలక్షన్ జరగక ముందుగానే ఒక 20 సీట్లు తన ప్రత్యర్థికి గిఫ్ట్ గా ఇచ్చే మిత్రపక్షాల కూటమిగా తయారైందని చెప్పాను కదా. అది వాళ్ళు ఉంది ఆ భావన. మనం ఇప్పుడు రాజకీయంగా మాట్లాడుతున్న వెటకారంగా, కానీ చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి వాళ్ళ శ్రేణుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది. పలానా నియోజకవర్గంలో పలానా కారణంగా ఓడిపోతాము. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ తిరుపతిలో తెలుగుదేశానికి బెస్ట్ సీటు. అలాంటి సీట్లు 2 సీట్లు మిత్రపక్షాలకు ఇచ్చేస్తే ఆ తెలుగుదేశంలో ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాకుండా బాధపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడేసిపోయినాడు, నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి మాట్లాడేసిపోయాడు. తెలుగుదేశంలో అడిగాను నేను, పిఠాపురంలో ఉంటాడు, తిరుపతిలో ఉంటాడు, తెనాల్లో ఉంటాడు. నేను తెలుగుదేశం నాయకుల పేర్లు చెప్పిన వాళ్ళు అడిగినాను తిరుపతిలో ఆయనతో పాల్గొన్న వాళ్ళని. ఎలా జరిగిందంటే, సార్ మీ పురుషోత్తం నీకు తెలియందే ఉంది. ఇప్పుడు వాళ్ళు అసంతృప్తిగా ఉండే తెలుగుదేశం నాయకులు ఏం కోరుకుంటారు? ఎమ్మెల్యే సీట్ ఎటనా పోయింది, కనీసం టీటీడీ బోర్డు చైర్మన్, టుడా చైర్మన్, ఎమ్మెల్సీనో కార్పొరేషన్ ఇస్తానని చెప్పి ఎవరు హామీ ఇవ్వాలి? అశోక్ గారు, చంద్రబాబు గారు హామీ ఇస్తే నమ్ముతారు. పవన్ కళ్యాణ్ నుంచి మీరు పని చేయండి అంటే వాళ్ళు ఏమైనా నవ్వుకుంటా వచ్చేసారు అందరూ. ఇదేం కర్మరావు బాబు, ఇప్పుడు రేపు తెలుగుదేశం పార్టీ గెలిస్తే పవన్ కళ్యాణ్కే దిక్కుండదు. ఇప్పుడు ఆయనకి అపాయింట్మెంట్ ఉందో తెలియదు. మనం 2014 నుంచి 19 వరకు చూసినాం కదా వ్యవహారాలు. గెలిచిన తర్వాత వీళ్ళ మాట ఓడింటాడు. అట్లాంటి ఆయన వచ్చి వీళ్ళకి హామీలు ఇస్తే వాళ్ళు ఏమైనా వింటారా? కాబట్టి దీన్ని చంద్రబాబు గారే సరిదిద్దాలి. కాబట్టి ఇట్లాంటివి చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి కొన్ని నియోజకవర్గాల్లో పేర్లు మనం తిరుపతి కావచ్చు, చాలా నియోజకవర్గాల్లో ఈ అభ్యర్థి కూటమిలో వచ్చిన పొత్తుల కారణంగా ఓడిపోతామేమో అనే భావన ఖచ్చితంగా ఇక్కడ జమ్మలమడుగు లాంటి చోట కూడా ఉంది. తెలుగుదేశం డైరెక్ట్ గా పోటీ చేస్తుంటే అది ఆదినారాయణ రెడ్డి గారైనా ఇంకోరైనా ఇంకో రకంగా ఉండేది. కమలం అయ్యేసరికి ఓట్లు ట్రాన్స్ఫర్ లో తేడా వస్తుందని చెప్పేస్తున్నారు. ఇట్లాంటి గందరగోళాల వల్ల ఖచ్చితంగా తెలుగుదేశం మీద పెద్ద ఒత్తిడి ఉంది. చంద్రబాబు గారు ఎంతనా పొలిటీషియన్ కదా, 20 సీట్లు దీని కారణంగా లూజ్ అవుతున్నామంటే పెద్ద డిసప్పాయింటేజ్ వచ్చేస్తుంది తెలుగుదేశానికి. కాబట్టి మీరు ప్రశ్నించినట్టు ఖచ్చితంగా ఇట్లాంటి వాతావరణం, ఇట్లాంటి చర్చ పార్టీలో ఉంది. అటు బహిరంగ చెప్పరు, కానీ చంద్రబాబు గారికి చెప్పారు కదా ఒక సందర్భంలో, సీట్లు మార్పులు చేర్పులు ఉండవు, ఉంటే అందరం మాట్లాడుకొని చేస్తాం, ఇంకా అయిపోయింది వాటికి, ఉంటే అందరం మాట్లాడుకుంటే ఉన్నాయని అర్థం. కాబట్టి ఖచ్చితంగా అన్ని చోట్ల ఈ సమస్యలు వస్తాయి. మీరు చెప్పినట్టు ఉండిలో కానీ రఘురామకృష్ణ ఇచ్చిన అంటే వాళ్ళు ఆయన పోయి ఏరియా పార్టీలు చేస్తాడో ఇండిపెండెంట్ ఈయన కీకపోతే రాష్ట్రం అంతా రద్దు చేస్తాడు. ఇది ఒక సమస్య. ఇంకా తిరుపతి లాంటి సమస్య ఒకటి, ఉండి లాంటి పిఠాపురంలో ఎవరేం చేస్తారో ఊరికే తెలియదు. అంటే ఇవన్నీ చూసినప్పుడు ఈ మిత్రపక్షాల పొత్తు కారణంగా ఈ సీట్ల అడ్జస్ట్మెంట్ అనేది మీరు అన్నట్టు ఎన్నికల చివరి వరకు ఖచ్చితంగా గందరగోళంగా ఉంటుంది. ఈ గందరగోళం అన్ని సీట్లో ఉండదు, ఒక 10-20 సీట్లో ఉంటుంది. ఆ 10-20 సీట్లో జరిగిన న్యూసెన్స్ రాష్ట్రం అంతా తలనొప్పిగా తెలుగుదేశం పార్టీ కూటమికి పరిణమించే అవకాశాలు ఉంటాయి. అది ఇంకా నెగిటివ్. వాళ్ళకి భయంకరమైన తలనొప్పులు తెచ్చిపెట్టుకున్నారు. వాలంటీర్ల ఇష్యూ అని, ఈ ఇష్యూ, ఇప్పుడు ఇవన్నీ ఇబ్బందిగా పడుతుంది. దీనికి తోడు ఇవి కూడా యాడ్ అవుతూ ఉన్నాయి. నేను మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వచ్చినప్పుడు కలిశాను. చాలా మంది వైసీపీ అసంతృప్తిగా కార్యకర్తలందరూ వచ్చారు జగన్ గారిని కలవడానికి. వాళ్ళందరూ మాట్లాడుకునే దాంట్లో అందరూ అసంతృప్తి ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు అయింది, మమ్మల్ని ఇంతవరకు కలవలేదు, ఇప్పుడే కలుస్తున్నాడని. వాళ్ళందరూ మళ్ళీ చెప్పేది ఏంటంటే, ఏదైనా సరే మేము గెలిచేస్తాం అంటున్నారు. ఎట్లా గెలుస్తారు రా బాబు అంటే, తెలుగుదేశం బాగాలేదు సార్ అంటారు. అంటే పాయింట్ ఏంటంటే, తన ప్రత్యర్థి బలహీనంగా ఉన్నాడని వైసీపీ కార్యకర్తలు యాక్టివ్ అయిపోతున్నారు. మనం ఈ విజయంలో మనం కూడా ఉండాలని చెప్పి. అంటే పాయింట్ ఏంటంటే, మిత్రపక్ష 2 పార్టీలు కలిపితే 4 ఓట్లు పెరగాల్సింది పోయి 2 పార్టీలు కలిగి 4 ఓట్లు తగ్గించుకున్న పొత్తు ఏదైనా ఈ రాష్ట్రంలో ఉందంటే ఈరికే. తెలుగుదేశం పార్టీ చూస్తున్నాం కదా, బహిరంగ ఏం మాట్లాడుతుంది, ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు? మీరు గమనంలో పెట్టుకోండి. బీజేపీని చులకన చేయడం నా ఉద్దేశం కాదు, కానీ 0.5% ఓట్లు ఏదో లాస్ట్ టైం వచ్చింది, అటు ఇటుగా 1% ఓట్లు ఉన్న పార్టీకి 40% ఓట్లు ఉన్న పార్టీ ఢిల్లీ చుట్టూ తిరగడం అనేది ఒక పెద్ద బలహీనమైన అప్రోచ్ కదా. దీన్ని ప్రజలు అడుగుతారు. ఒక 5%-10% ఓట్లున్న పార్టీతో కలిస్తే ఓట్ల కోసం అంటారు. తక్కువ ఓట్లున్న పార్టీపై కలిస్తే ఉన్న ఓట్లలో 1-2% నష్టం వస్తున్న పార్టీ కలిస్తున్నారంటే ఎందుకు కలిశారు మీరు? అర్థం కాని ప్రశ్నగా మారిపోయింది. కాబట్టి ఎన్నికల్లో ఓట్ల కోసం కలిసే వాళ్ళు చూసాం తప్ప ఓట్లకు సంబంధం లేని విషయాలతో కలిసే పొత్తు ఇదే ఉంటుంది. అందువల్ల అది కొంచెం ఇబ్బంది. ఏమంటున్నారు, ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేయడం కోసం కలిసామంటున్నారు. అసలు ఎలక్షన్ కమిషన్ బాగా చేయడానికి ఒక రాజకీయ పార్టీ పొత్తు పెట్టుకునే పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. పైపించి 1-2% నష్టపోయి. కాబట్టి ఖచ్చితంగా ఈ పొత్తులో ఉన్న ఈ గందరగోళం తెలుగుదేశానికి అదనపు డిసడ్వాంటేజ్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి అదనపు అడ్వాంటేజ్.
ఆల్రెడీ అడ్వాంటేజ్ అయిపోయిందండి. ఇప్పుడు ఆల్రెడీ 20-30 సీట్లు ఇందా మనం మాట్లాడుకున్నట్టు ఆల్రెడీ ఇచ్చేశారు టీడీపీ జనసేన వాళ్ళు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రియాలిటీ చెక్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఈరోజు పురుషోత్తం రెడ్డి గారితో రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఏహా టీవీ. ఏం లేదు టాపిక్.